హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆది బ్లౌజ్ తోటి టేప్ కొలతలు ఎలా తీసుకోవాలి, అలాగే టేప్ కొలతలు తీసుకొని ఎలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఇలాగిన కట్ చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్ కట్టింగ్ అనేది వస్తుందన్నమాట. స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతుంది. ఫస్ట్ టైం గిన మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ముందైతే ఆది బ్లౌజ్ని తీసుకొని ఇలా కింద పెట్టేసుకొని భుజం పైన నుండి ఇలా కింది టక్స్ వరకు పట్టేసుకొని ఇలా మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. నాకైతే 14 ఇంచెస్ వచ్చిందనమాట. ఇలా మెజర్మెంట్స్ తీసుకొని క్లాత్ని ఫోల్డింగ్స్ వచ్చేసి మన సైడ్ పెట్టుకోవాలి, అలాగే ఓపెనింగ్స్ వచ్చేసి అవతల సైడ్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసేసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్ లెంత్ అనేది తీసుకోవాలి. 14 ఇంచెస్ కాబట్టి టేప్ని తీసుకొని ఇలా 14 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఖర్చులోకి వెళ్ళిపోవడం కోసం. ఖర్చు అనేది మీ ఇష్టం అండి. కుట్టేటప్పుడు మీరు ఎంతైతే ఖర్చు పెడతారో దాన్ని బట్టి మీరు ఈ ఖర్చు అనేది అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. నేనైతే 14.5 పెడుతున్నాను, ఎందుకంటే అటొక పావించు ఇటొక పావించు మాత్రమే నేను కుట్లలోకి వేస్తానన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు బ్లౌజ్ నడుము కోసం ఇలా ఉక్సులు పట్టి నుండి లాస్ట్ కాజా పట్టి వరకు మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. 29 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ ఉక్సులు పట్టి సైడ్ ఉంటుంది కదా కాజా పట్టి, కానీ అదైతే కొల్చకూడదండి. ఉక్సులు పట్టి కొల్చొచ్చు, కానీ కాజాల పట్టి మాత్రం మనం మెజర్మెంట్ అనేది తీసుకోకూడదు. ఇలా 29 వచ్చింది కదా, 29/4గా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది మనం 4 ఫోల్డింగ్స్ కింద వస్తుంది కాబట్టి ఇలా తీసుకొని /4 చేస్తే 7.25 వచ్చింది. కింది వైపు నడుముకి మనము కింద మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ 7.25 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని తీసుకొని చెస్ట్ లూజ్ కోసం ఇప్పుడు మనం మార్క్ అనేది చేసుకోవాలన్నమాట. చెస్ట్ లూజ్ మార్కింగ్ కోసం బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనం చంక డౌన్ ఉంటుంది కదా, ఇటు సైడ్ వచ్చే చంక డౌన్ దగ్గర నుండి అలాగే ఇంకొక సైడ్ చంక డౌన్ వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని మనము లెంత్ అనేది తీసుకోవాలి. 16 ఇంచెస్ వచ్చింది. ఇవి 2 ఫోల్డింగ్స్ కింద వేస్తాం కాబట్టి 16లో హాఫ్ తీసుకోవాలి. 16/2 = 18 అనమాట. ఇలా 8 ఇంచెస్కి అవతల సైడ్ మార్క్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసేసుకొని లైనింగ్ క్లాత్ మీద ఇలా పెట్టేసుకొని నెక్ డౌన్ అనేది చూసుకోవాలన్నమాట. బ్యాక్ నెక్ ఇలా డౌన్ కన్నా ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇలా బ్లౌజ్ని పెట్టేసుకొని మనము నెక్ డౌన్ అలాగే లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. భుజం దగ్గర మనం భుజము అలాగే నెక్ విడ్త్ కోసం మొత్తం అంతా కూడా 5 ఇంచెస్ పెట్టేసుకుని 2 ఇంచెస్ వరకు నెక్ కోసం అలాగే 3 ఇంచెస్ భుజంకి కూడా మార్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఇలా ఎల్ షేప్ తీసుకొని రౌండ్ అనేది తీసుకోవాలి. చూసారు కదా, నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అలాగే భుజం వచ్చేసి 3 ఇంచెస్, మొత్తం టోటల్ వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. ఇలా 5 ఇంచెస్ మార్క్ అనేది చేసుకుంటే ఏ సైజ్ వర్క్ అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది. చంక డౌన్ కోసం మనం భుజము ఎంతైతే తీసుకున్నామో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా చంక డౌన్ అనేది తీసుకోవాలి. అంటే టోటల్ 6 ఇంచెస్ అనమాట. చూసారు కదా, మీకు బాగా క్లారిటీగానే అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకైతే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇలా టోటల్గా మార్క్ చేసేసుకున్న తర్వాత మనం చంక రౌండ్ అనేది తీసుకోవాలి. నేను ఇలా తీసుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే 1 ఇంచ్ ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని రౌండ్ అనేది తీసుకోవచ్చు.
ఇప్పుడు బ్లౌజ్ని తీసుకొని మనకి చంక డౌన్ అనేది లూజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఎంతైతే ఖర్చు కావాలనుకుంటున్నామో అంత ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవాలి. నేనైతే 2 ఇంచెస్ ఖర్చుకి అయితే మార్క్ చేస్తున్నాను. కింది వైపున అలాగే పై వైపున 2 ఇంచెస్ మార్క్ చేసుకొని మనం టక్సులు వేస్తాం కదా, టక్సుల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్క్ చేస్తున్నాను అనమాట. కింది వైపున ఇలా మార్క్ చేసుకొని ఒకసారి మనం నెక్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ని బ్యాక్ సైడ్ మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకొని 1 సైడ్ నుంచి ఇలా పట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అంటే బ్యాక్ రౌండ్ అనేది, బ్యాక్ షేప్ అనేది లూజ్ అవ్వకుండా మీకు పర్ఫెక్ట్గా కటింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ని మనం మార్క్ చేసుకున్న దానిపై నుండి కటింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక టిప్ అండి, ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ జాయిన్ చేసేటప్పుడు మనకి భుజం అనేది లూజ్ అవ్వకుండా అలాగే బిర్రుగా లేకుండా ఉండాలి అంటే ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. పై వైపున ఇలా 1 ఇంచ్ ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా వదిలేసుకొని కట్ చేసుకున్నట్లయితే మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఇలా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇలా మనం ఓపెన్ చేసినప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు ఎటు జరగకుండా నీట్గా కూర్చుంటుంది అనమాట. మనం తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కోసం ఇవి ఎల్బో వరకు హ్యాండ్స్ అండి, 10 ఇంచెస్ అనమాట పొడవు. కింద ఒక 1/2 ఇంచ్కి ఇలా లైన్ అయితే డ్రా చేస్తున్నాను నేను తిప్పి కుట్టడానికి. లేదు మీరు హెమ్మింగ్ చేసుకోవాలంటే 1 ఇంచ్ వరకు పెట్టేసుకోవచ్చు. నేను ఇలా 10 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అలాగే మనము సంక డౌన్ కోసం 3 ఇంచెస్ తగ్గించి మార్క్ చేసుకోవాలన్నమాట. అంటే టోటల్గా 7 ఇంచెస్ అట్ సైడ్ అనేది మార్క్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి 10 ఇంచెస్, అలాగే మనకి హ్యాండ్ చంక డౌన్ వచ్చేసి 7 ఇంచెస్. ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ షేప్ తీసేసుకొని కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం క్లాత్ని ఇలా పెట్టేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్, దాన్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. క్రాస్ కటింగ్ అండి ఇది, అందుకని చెప్పి నేను ఇలా క్రాస్గా వేశాను. ఇలా పెట్టేసుకొని మనము భుజము, చంక అలాగే ఖర్చు వైపు భాగం ఏదైతే ఉందో దాన్ని యాస్టీస్గా అలాగే మార్క్ చేసుకోండి. మిగతాదంతా కూడా నార్మల్గా అలా ఒక షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని భుజం పైవైపు నుండి మెయిన్ టక్స్ ఉంటుంది కదా కింది వైపు, దాన్ని ఇలా పట్టుకొని లెంత్ అనేది తీసుకోండి. మెయిన్ డాట్ దగ్గర నుండి భుజం వైపు లెంత్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఇలాగైతే మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ని మెజర్మెంట్ చేసే పెట్టుకున్నాము, కరెక్ట్గానే వస్తుంది. ఒకవేళ కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది మీకు డౌట్ అనేది ఉంటే ఇప్పుడు ఇలాగైతే మీరు మెజర్మెంట్ చేసుకోవచ్చు. ఆది బ్లౌజ్ని తీసుకొని మనం ఉక్సుల పట్టి దగ్గర నుండి లాస్ట్ ఖర్చు వైపు ఎంతవైతే ఉంటుందో ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని మీరైతే చెక్కింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా అట్లా ఏమన్నా వచ్చుంటే దీంట్లో మనం కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డౌన్ కోసం ఏ సైజ్ వారికైనా సరే 6 ఇంచెస్ అయితే సరిపోతుందండి. లేదు ఇంకొంచెం పెద్ద సైజు వాళ్ళు ఉన్నారు అంటే కన్నా 6.5 ఇంచెస్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 6 ఇంచెస్కి అయితే ఒక లైన్ డ్రా చేసుకోండి. దీన్నే ఇలా ఎల్ షేప్ కిందికి డ్రా చేసుకోండి. ఇప్పుడు మనము ఉక్సుల్ కాజా పట్టీ సైడ్ ఉంటుంది కదా, దానికోసము
మనము షేప్ పట్టి వరకు తీసేసి పైన ఉన్న దాన్ని మెజర్మెంట్ చేసుకోవాలి. 3.5 వచ్చింది నాకు. అలాగే 1.5 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా, ఎందుకంటే పై వైపు ఖర్చు కోసం అలాగే కింది వైపు ఖర్చు కోసం మధ్యలో డాట్ కోసం అన్నమాట, సెకండ్ డాట్ కోసం. అలాగా మార్క్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనము షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ అనేది తీసుకోవాలండి. రౌండ్ అనే కాదు, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఫ్రంట్ నెక్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. నేనైతే రౌండ్ తీసాను. అలాగే చంక వైపు మనం ఫ్రంట్ వైపు క్రాస్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒక 1/4 ఇంచ్ తోటి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకోండి. మనం ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ డ్రా చేసుకున్న దానిపైన నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. చాలా సింపుల్ కటింగ్ అండి. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం మనం ఇలా భుజం వైపు ఒక 1/4 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసేసుకొని కింద కట్ అనేది పెట్టుకోండి. మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్ పొడవు, అలాగే 2.5 ఇంచెస్ పొడవు అండి, 2.5 ఇంచెస్ పొడవు. విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ అన్నమాట. అంటే ఈ మెయిన్ డాట్ అనేది ఎవరి సైజుకి వాళ్ళకి తగ్గట్టు కొంచెం పెట్టుకోవాల్సి ఉంటుందండి, అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ డాట్ని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉక్సులు కాజా పట్టి సైడ్ మిడిల్కి ఫోల్డ్ చేసుకొని సెకండ్ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ని పట్టుకొని మనం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటే థర్డ్ డాట్ అనేది వస్తుందన్నమాట. దీన్ని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకునేటప్పుడు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సెకండ్ డాట్ వచ్చేసి 3 ఇంచెస్, అలాగే థర్డ్ డాట్ వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని 1/4 ఇంచ్ తోటి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది నేను స్టిచ్చింగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు షేప్ పట్టి కోసం క్లాత్ని ఇలా 2 ఫోల్డింగ్స్ కింద ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ని తీసుకొని షేప్ పట్టి అయితే కొలుచుకోవాలి. ఇలా షేప్ పట్టిని అయితే కొలిచేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలి. నాకు 3.5 వచ్చింది, నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేశాను. మొత్తం టోటల్ వచ్చేసి 4 ఇంచెస్ అనమాట. ఇలా డౌన్కి వచ్చేసి 1 ఇంచ్ తగ్గాలండి, అప్పుడే మనకి షేప్ పట్టి అనేది నీట్గా కూర్చుంటుంది. అంటే నేను ఇటు సైడ్ వచ్చేసి 4 ఇంచెస్, లాస్ట్ మనం ఖర్చు వైపుకి వచ్చేసి 3 ఇంచెస్కి వచ్చేలాగా మార్క్ చేసుకొని దీన్ని కలుపుకుంటూ ఇలా షేప్ వచ్చేలాగా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనకి ఈ బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. మీకు ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ నీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా క్లారిటీగా చెప్పడానికైతే ట్రై చేస్తానండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.